ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో గురు మూఢమి మనకి ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏ రోజుతో ముగుస్తుంది? అసలు ఈ మూఢం అంటే ఏంటి? మూఢం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయొచ్చు? ఏవి చేయకూడదు? ఈ మూఢంలో కూడా కొన్ని లాభపడే రాశులున్నాయి. ఇవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుందండి. ఆ విధంగా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యం, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యం వస్తూ ఉంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. సూర్యునికి దగ్గరగా గురు శుక్రులు వచ్చినప్పుడు గురు శుక్రుల శక్తులు తగ్గి బలహీనమైపోయి నీరసపడిపోతాయి. వాటి శక్తి సన్నగిలుతుంది. అంటే ఉదాహరణకి 1000 వాట్స్ బల్బు ముందు క్యాండిల్ పెడితే ఆ క్యాండిల్ శక్తి ఎంత మామూలుగా ఉంటుందో ఆ విధంగా అన్నమాట. సూర్యుడికి దగ్గరగా చేరిన గ్రహాల స్థితి కూడా అంతే బలహీనంగా ఉంటుంది. గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో మనం ఎలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఏ శుభకార్యానికైనా గురు శుక్ర గ్రహాల బలమే ప్రధానం. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదండు. సౌర వ్యవస్థలో సూర్యుడి తర్వాత అతిపెద్ద గ్రహమే ఈ గురుగ్రహం అండి. గురువు మంచి స్థితిలో ఉన్న జాతకాలకే మంచి జరుగుతుంది. అదే గురువు కానీ నీచ స్థితిలో ఉంటే మనం అనుకున్న పనులని ఒక్కోసారి అవ్వవు. గురువు మంచి స్థితి అస్తమించడం వల్లే గురు మూఢం వస్తుంది. ఈ మూఢం వచ్చినప్పుడు అసలు మంచి ముహూర్తాలు ఉండవు, శుభకార్యాలు ఉండవు. 2026 సంవత్సరంలో ఈ గురు మూఢం మనకి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢమాసం, శుక్లపక్షం, గ్రీష్మ ఋతువు. 2026 సంవత్సరం జూలై 15 బుధవారం శుద్ధ పాడ్యమి రోజున ఈ గురుమౌఢ్యమి ప్రారంభమవుతుందండి. మళ్ళీ 2026 సంవత్సరం ఆగస్టు 13 గురువారం రోజు శుద్ధ పాడ్యమిన ముగుస్తుంది. ఈ 30 రోజులు కూడా ఈ మూఢమి సమయంలో ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. ఈ నేపథ్యంలో మూఢమి సమయంలో ఏ ఏ పనులు చేయకూడదు, ఏవి చేయవచ్చునో వివరంగా చూద్దాం. ముందుగా మూఢం సమయంలో చేయకూడని పనుల గురించి తెలుసుకుందామండి. పెళ్లి చూపులు, పెళ్లిళ్ళు, నూతన వధువు యొక్క ప్రవేశము, నిశ్చయితాంబులను నిర్వహించడం వంటివి చేయకూడదు. మూఢం సమయాలలో ఉపనయనం చేయకూడదు. ఈ సమయంలో లగ్న పత్రికలు రాసుకోకూడదండి. పెళ్లి పత్రికలు, పెళ్లి మాటల గురించి అసలు మాట్లాడుకోకూడదు. ఇంకా చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించుకోకూడదు, చెవులు కుట్టించకూడదు. ఇంకా అక్షరాభ్యాసం కూడా ఈ మూఢమి సమయంలో చేయడం మంచిది కాదండి. మూఢమి సమయాలలో కొత్త వాహనాలు కొనుగోలు చేయకూడదండి. కొత్త వ్యాపారాలు ఏవి కూడా మొదలు పెట్టకూడదు. కొత్త ఇంట్లోకి మారడం, గృహప్రవేశాలు, అద్దె ఇంటికి వెళ్ళిపోవడం లాంటివి ఈ సమయంలో చేయకూడదండి. ఇంకా దేవుడికి మొక్కులు చెల్లించడం కూడా ఈ సమయంలో మంచిది కాదండి. వ్రతాలు చేయడం, విగ్రహ ప్రతిష్ట, యజ్ఞం ఇలాంటివి కూడా ఈ మూఢమి సమయంలో చేయకూడదండి. చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం కూడా చేయకూడదండి. శుక్ర మూఢమి సమయంలో ఏ ఏ పనులు చేయకూడదో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ సమయంలో ఏ పనులు చేయవచ్చో చూద్దామా. చిన్న పిల్లలకు అన్నప్రాసన, నామకరణం ఈ గురుమౌఢ్యం సమయంలో చేసుకోవచ్చండి. ఈ సమయంలో భూములు అమ్మడం, కొనడం లాంటివి కూడా చేసుకోవచ్చండి. ఇంకా అగ్రిమెంట్లు రాసుకోవచ్చు, రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోవచ్చు. ఈ మూఢమి సమయంలో కొత్త బట్టల్ని కొనుగోలు చేయవచ్చండి. పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళొచ్చు. సీమంతం, నిత్య పూజ, దేవాలయాల్లో అన్నదానాలు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి. జాతకాలు రాయించుకోవడం, నవగ్రహ శాంతులు చేయించడం, హోమాలు కూడా జరిపించుకోవచ్చండి. ఈ సమయాల్లో దూర ప్రయాణాలు చేయవచ్చండి. కొత్త ఉద్యోగంలో కూడా చేరవచ్చు. ఈ మూఢమి సమయంలో గర్భిణీలు, బాలింతలు ప్రయాణం చేయడం అంత మంచిది కాదండి. ఒకవేళ ఏవైనా కారణాల చేత తప్పనిసరిగా చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాలు చూసుకొని ప్రయాణం చేయవచ్చండి. ఈ గురుమిడిమి సందర్భంగా కూడా అనుకూలించే రాశులు అయితే కొన్ని ఉన్నాయండి. అవేంటో చూద్దాం. మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి, మీనరాశి ఈ రాశి వాళ్ళకి ఈ గురుమూఢమి అనుకూలంగా ఉంటుందండి. వివాహ యోగం, భూగృహ యోగం కలగాలన్నా, శుభకార్యాలు జరగాలన్నా కూడా జాతకంలో గురుస్థానం బలంగా ఉండాలండి. గురుగ్రహం అస్తమించినప్పుడు గురుబలం క్షీణిస్తుంది. శుభకార్యాలు జరగాలంటే గురుగ్రహం అనుకూలంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే ఈ గురుమూఢం సమయంలో వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు.
ఒకవేళ ఎవరికైనా మాకంటూ అలాంటి నమ్మకాలు ఏవీ లేవండి అని ముందుకు వెళ్ళే వారికి తీరని నష్టం, కష్టం కూడా జరుగుతుందని హెచ్చరిస్తున్నారు పండితులు. 2026 సంవత్సరం జూలై నెలలో వస్తున్నటువంటి గురు మౌఢ్యమి గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.